హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. సో ఈరోజు మనం విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు విఎస్ కోడ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ పైథాన్కి విఎస్ కోడ్కి ఉన్న లింక్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. సో ఇప్పుడు మీరు ఒక లాంగ్వేజ్లో ఒక ఫైల్ని క్రియేట్ చేసి దాన్ని రన్ చేయాలనుకుంటారు. ఓకే, ఆ రన్ చేయాలంటే మీకు ఒక ఐడిఈ కావాలి. ఐడిఈ అంటే ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైర్న్మెంట్. సో ఇదేం చేస్తుందంటే ఇప్పుడు టెక్స్ట్ ఎడిటరు, కంపైలరు, ఇంటర్ప్రిటరు ఇలాంటివన్నీ ఒకే దగ్గర జాయిన్ చేసి మనకు కోడింగ్ చేయడానికి ఈజీగా ఉండేటట్టు చేస్తుంది. ఓకే, ఇప్పుడు నేనైతే పైథాన్లో విఎస్ కోడ్ అనే టెక్స్ట్ ఎడిటర్ యూజ్ చేయబోతున్నా. సో ఇప్పుడు మనం ఆ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేసుకొని విఎస్ కోడ్ డౌన్లోడ్ అని నొక్కితే ఫస్ట్ లింక్ చూసారా, డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్ ఫర్ మ్యాక్, లినక్స్ అండ్ విండోస్ అని ఉంది. అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మీది విండోస్ అయితే విండోస్లో డౌన్లోడ్ చేసుకోండి, అండ్ ఉబుంటు లేదా మ్యాక్ అయితే మిగతా వాటిలో డౌన్లోడ్ చేసుకోండి. సో నా పీసీలో అయితే ఆల్రెడీ విఎస్ కోడ్ ఉంది, సో నేను డౌన్లోడ్ చేసుకోవట్లా. ఇప్పుడు డౌన్లోడ్ అయిపోయిన తర్వాత విఎస్ కోడ్ ఓపెన్ చేసి, ఇప్పుడు విఎస్ కోడ్లో కూడా మీకు చాలా లాంగ్వేజెస్ మీరు దీంట్లో చేయొచ్చు అనమాట. పైథాన్ చేయొచ్చు, జావా చేయొచ్చు, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్ ఎక్సెట్రా చాలా ఉన్నాయి. సో అది ప్రతి లాంగ్వేజ్ని దాన్ని ఐడెంటిఫై చేసి ఇవ్వాలి కదా. మనం పైథాన్ నేర్చుకుంటున్నాం కాబట్టి మనం పైథాన్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ చేసుకోవాలి. దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ ట్యాబ్ ఉంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్లో పైథాన్ అని నొక్కా. సో దీనికి మీకు ఇంటర్నెట్ యూజ్ అవుతుంది. నేనైతే ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్న పైథాన్ ఇంటర్ప్రిటర్ని. సో నాకు ఇక్కడ డిసేబుల్ ఆప్షన్ చూపిస్తుంది అన్ఇన్స్టాల్. సో మీకైతే ఇన్స్టాల్ అని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే చూపిస్తా, ఇలా ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఓకే, అది ఇన్స్టాల్ చేసుకొని నెక్స్ట్ మనం మన కోడ్లోకి వెళ్ళిపోదాం.